యేసునామమునకి మహిమ కలుగును గాక. సర్వగంతం యేసుకే చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానకి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షణ శ్రీరాని సంబత్రాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగంతం యేసుకే చెందును గాక. దేవుడు తన కార్యక్రమం చెప్పిన మరొక చక్కని సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఆయనకి సర్వగంత మహిమ యుగ యుగముల వరకు చెందును గాక. ఆమేన్. సామెతల గ్రంథం 16 అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 16 అధ్యాయం 6వ వచనం. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, కృపాసత్యముల వలన దోషములకు ప్రాయచిత్తము కలుగును. మన దోషములకు ప్రాయచిత్తము కృపాసత్యముల వలనే కలుగును. కృపా సత్యము అంటే యేసుక్రీస్తు వారు కృపగా సత్యముగా ఈ లోకంలోకి ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. మనం చూసినట్లయితే యోహాన్ గారు రాసినటువంటి పత్రిక సువార్త, యోహాన్ సువార్త 1వ అధ్యాయం 14-7 వచనాల్లో యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, మన దోషములకు ప్రాయచిత్తాన్ని ఆయన చేశాడు. అది కృపాసత్యముగా. ఈరోజు కృపాసత్యములోనికి పిలువబడినటువంటి మన పరిస్థితి ఏంటంటే, మనలను క్షమించటానికి, అంటే మన దోషాలని తీసేయటానికి మన యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ఎవడు నిలువగలడు అంటాడు కీర్తనకారుడు. 130 కీర్తన 3వ వచనంలో ఎవడు నిలవగలడు. అయితే ఈ కృపాసత్యము వలననే ఇది ప్రాయచిత్తం జరుగుతుంది. ఈ కృపాసత్యము ద్వారానే, కృపాసత్యం వలనే దోషములకు ప్రాయచిత్తం జరుగుతుంది. అసలు యెహోవా ఈ యొక్క పరిస్థితి ఏంటంటే, ఎవడు వల్ల అవుతుంది? నీ దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నిలవలేడయా అంటాడు కీర్తనకారుడు. అయితే ఈ కృపాసత్యముల వలన దోషములకు ప్రాయచిత్తం కలుగుతుంది. దోషములకు ఏం కలుగుతుంది? ప్రాయచిత్తం కలుగుతుంది. ఈ కృపాసత్యముల వలననే ఇది జరుగుతుంది. అదే ఆ కృపాసత్యముల వలన జరగబోయే ఈ యొక్క విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము. మన దోషములకు ప్రాయచిత్తము కృపాసత్యం వలన జరుగుతుంది. కృపాసత్యంగా ప్రత్యక్షమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన నడిచినటువంటి కృపాసత్య మార్గంలో నడుచుట చేత మనము కూడా దోషములకు ప్రాయచిత్తం జరుగుతుంది. మన దోషములు క్షమింపబడ్డాయని, మన దోష శిక్ష ఆయన భరించాడని చెప్పి విశ్వసించిన తర్వాత మనము ఆ కృపాసత్యములను వెంబడించుట చేత మనకి ఆత్మీయ బలము దినదినాభివృద్ధి జరుగుతుంది. కీర్తనకారుడు రాస్తాడు, 31 కీర్తన 10వ వచనంలో రాస్తాడు, యెహోవా నీవు 31:10లో మన దోషములను బట్టి మన బలము తగ్గిపోతుంది అంటాడు అక్కడ. అయితే ఈ కృపాసత్యములను బట్టి మనము బలాన్ని పెంచుకుంటాం. ఇది యేసుక్రీస్తు వారు మనం ఈ దోషముల నుంచి, శిక్ష నుంచి విడిపించాడు. అయితే కృపాసత్యమును అనుసరించుట చేత దినదిన అభివృద్ధి బలాన్ని పొందుకుంటాము. దోషాలు చేస్తుంటే మన బలం తగ్గిపోతుంటుంది. అదే కృపాసత్యమును వెంబడించినట్లయితే, అంటే కృపాసత్యం ఏం చెప్తుంది? లోకాన్ని సంపాదించుకోకూడదు అని చెప్తుంది. కృపాసత్యము లోకాన్ని కూర్చుకోకూడదు. తద్వారా మన దోషములకు ప్రాయచిత్తం ఆయన చేసినప్పటికీ కృపాసత్యమును వెంబడించుట చేత మనము దినదినము ఆత్మీయ బలాన్ని పొందుకుంటాము. లేకపోతే కీర్తనకారుడు రాస్తున్నాడు 31:10లో మన దోషములను బట్టి మన బలము తగ్గిపోతుంది. అంటే తగ్గిపోతుంది కీర్తనకారుడు రాస్తున్నాడు. కానీ కృపాసత్యము చూపిన మార్గంలో నడిచిన వాడికి బలము పెరుగుతుంది. కాబట్టి అసలు దోషములను దేవుడు సహించేవాడు కాదు. దోషములను సహించేవాడు కాదు. ఆయన చెప్పిన మాటను అంగీకరించకపోతే
పిల్లల తరం వరకు 4 తరాల వరకు నేను వారి పిల్లల మీదకి ఆ దోషాన్ని రప్పిస్తానన్నాడు ఆయన. మనం చూసినట్లయితే నిర్గమాకాండము 20 అధ్యాయము 5, 6 వచనాల్లో చూడొచ్చు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇక్కడ ఆయన చూసినట్లయితే నన్ను ద్వేషించు వారి విషయములు 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, ఇటువంటి పరిస్థితిలో ఉన్న వారిని ఆయన ఆదరించబోతున్నాడు, రాబోతున్నాడు. ఆయన ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు, నన్ను ద్వేషించేవారు ఉన్నారే వారి విషయమై తండ్రుల దోషము 3, 4 తరాల వరకు వస్తుందని చెప్తున్నాడు. అటువంటి ఆ దేవుడు మనలను, మన దోషములను కనిపెడితే చూస్తే మనం ఎవరు నిలవలేం అని 131 కీర్తనలో రాస్తున్నాడు. కీర్తన గ్రంథము 130 అధ్యాయము 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఇది పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారికి పూర్వం కృపాసత్యముగాన ప్రత్యక్షము కాక మునుపు కీర్తనాకారుడు చెప్తున్నాడు, నువ్వు దోషములను, నన్ను ద్వేషించే వారిని 3, 4 తరాల వరకు నువ్వు ఏం చేస్తావు అంటున్నాడు ఆయన. ఆయన 3, 4 తరాల వరకు వారితో రప్పించుచు ఆ దోషాల్ని ఆడ పిల్లల మీద రప్పిస్తారంటున్నాడు. కుమారుల మీదకి రప్పించుచు అలా నన్ను ప్రేమించే వారిని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడునై ఉన్నాను. నన్ను ద్వేషిస్తే అది ఆ విధమైనటువంటి దోష శిక్ష పిల్లలు వస్తుంది 3, 4 తరాల వరకు. అటువంటి దేవుడు ఆయన అంటున్నాడు, ఇక్కడ కృపాసత్యముగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకుంటూ చెప్తున్నాడు, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసిన యెడల ఎవడు నిలవగలడు? ఒక్కడు కూడా నిలవలేడు. మన ఎవ్వరం కూడా మన దోషాల్ని ఆయన చూస్తే నిలబడలేము, ఉండలేము. కానీ ఈరోజు ఉంటున్నామంటే, ఉండగలుగుతున్నామంటే కృపాసత్యముగా మన మధ్యకు వచ్చినప్పుడు. ధర్మశాస్త్రము మోషే వల్ల అనుగ్రహించబడింది, కృపాసత్యము యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడింది. యోహాను సువార్త 1:17 చెప్పబడుతున్నటువంటి మాట. మన దోషములను ఆయన గనక చూస్తే చూసిన ఎడల మన ఎవ్వరం కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి క్రీస్తు వారికి పూర్వం నిలవలేం. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తదనంతరం ఉన్నటువంటి మనము నిలవగలుగుతున్నాము అంటే కృపాసత్యమును మనం వెంబడించాలి. కృపాసత్యమును వెంబడించుట చేత లోకాన్ని, లోకాశాన్ని జయించుట చేత ఆయన జయించి చూపించినటువంటి మాదిరిని, సత్యధనాన్ని విడిచి చూపించినటువంటి ఆయన మాదిరిని చూపించినప్పుడు మనం జయాన్ని పొందుకుంటాం. కృపాసత్యములు మన దోషమునకు ఏం చేస్తుంది? అది కృపాసత్యం వల్ల దోషమునకు ప్రాయచిత్తం కలుగుతుంది. కృపాసత్యములు మనకి ప్రాయచిత్తం అంటే పశ్చాత్తాపంతో మనము ఇంకా ఎన్నడూ పాపము చేయము. అంటే అధిక ధనము సంపాదించుకోకుండా ఉండటము, నిగ్రహించుకుని ఉండటము ఈ లోకంలో మనకు అవసరం. అది యేసుక్రీస్తు వారు చూపించారు. మన దోష శిక్షను ఆయన భరించాడు. ఆయన గురించినటువంటి ప్రవచనాలు చూసినట్టయితే, ప్రవచించబడినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి చూసినట్టయితే పాత నిబంధన గ్రంథంలో విమోచకుడుగా ఆయన రాబోతున్నాడని, విమోచించబోతున్నాడని, ఆయనలో ఏ దోషము లేదని, ఈ విధమైనటువంటి స్థితిని మనము చూడగలం. అటువంటి విషయాలు ఆయన గురించి రాయబడ్డాయి. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా మ్యాక్సిమం మన దోషాల గురించి, మన గురించి ఆయన శిక్షణ అనుభవించాడు, వ్యాధిని భరించాడు. ఆయనలో ఏ దోషము లేదు అని పిలాతు ముందు నుంచినప్పుడు పిలాతు అంటాడు, ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదన్నాడు. ఏ దోషము ఆయనలో లేదు. అటువంటి ఏ కళంకము లేని ఆయన మన దోష శిక్షను ఆయన భరించాడు. ఆయన ఏదైతే శిక్షను విధించాడో అమలు చేయాలంటే ఆయన కూడా ఆ వీలునామా ఎవరైతే రాశారో
ఆ వీలునామా రాసిన వ్యక్తి మరణిస్తేనే దాని విలువ చెందుతుంది. మన విషయమై రాసినటువంటి వీలునామా ఏదైతే ఉందో, మనం దోషం చేస్తే మరణానికి పాత్రులమవుతామని, ఆ దోష శిక్ష నుంచి ఆయన విడుదల ఇచ్చాడు మనకి. ఆ విడుదల ఎట్లా పొందుకుంటామంటే, ఆయన విమోచించిన మనము ఆ దోష శిక్షలో నుంచి పశ్చాత్తాపంతోటి ప్రాయశ్చిత్తాన్ని చేయాలంటే కృపను సత్యమును వెంబడించాలి. కృపా సత్యము ఏం చెప్తుందో మనం అది నేర్చుకోవాలి. కృప అంటే ఏంటంటే ఇవ్వటం. కృప అంటే ఇవ్వటం, సంపాదించుకోవటం కాదు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కృపను గురించి ఉన్నటువంటి విషయాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయము ఉన్నటువంటి విషయాలు 6వ అధ్యాయం నుంచి రాయబడుతున్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే 52వ వచనం నుంచి ఈ కృపను మనం గుర్తుపట్టాలంటే ఎలా ఉంటుందో చూడండి. కృపా సత్యము మనకు చెబుతున్నటువంటి విషయాల్ని ఇక్కడ మనం చూడగలము. యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి ఉన్నటువంటి వచనాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి సుమారుగా 70-80 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులతో జరుగుతున్నటువంటి చర్చా సంభాషణ మనం గుర్తుపట్టాలి. ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, కృపా సత్యముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మనలను మన దోషాల నుంచి విమోచించాడు. అయితే ఈ కృపా సత్యమును వెంబడించుట చేత మనం దినదిన బలాభివృద్ధి పొందుతాము. కృపా క్షేమాలు మనలను కాపాడతాయి. నీ కృపాక్షేమములు యోహాను సువార్త కీర్తన గ్రంథం రాశాడు 23లో, నీ కృపాక్షేమములు నన్ను వెంబడించును. ఆ క్షేమం అది. అందుకని ఆయన చెప్తున్నాడు, మీరు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన దోషానికి ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. కానీ మనం అంతకుముందు చేసినటువంటి ప్రతి దోషానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే కృపను సత్యమును వెంబడించాలి. కృపా సత్యమును మనం వెంబడించాలి. ఇది సేవకుడైనటువంటి వారు, పాస్టర్ గారు ఉన్నటువంటి వారందరూ కూడా ఏ విధమైనటువంటి కృపను సత్యమును మనం వెంబడించాలో తెలియజేయాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఈ కృపను గురించి, సత్యమును గురించి ఎలా వెంబడించాలో 6వ అధ్యాయము 52 నుండి ఉన్న వచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 65వ వచనం చదివి తర్వాత మిగతా దానికి వెళ్దాం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిన నేను. ఏ హేతువును బట్టి చెప్పితినో అన్నది ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనంలో మనం చూడొచ్చు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పై వచనాల్లో 51వ వచనం కూడా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనానో ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీరు ఆహారము కోసము కష్టపడకండి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. అక్షయమైన ఆహారాన్ని నేను ఇస్తా. భూలోకాన్ని సంపాదించుకోవటానికి భూలోక ఆహారం కొరకు మీరు శ్రమించకండి అని చెబుతున్నాడు. దీనికి ఏ విధమైనటువంటిది ఏది కృపో మీరు గుర్తుపట్టండి. మనం గుర్తుపట్టాలి. కృపా సత్యము ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి. కృపా సత్యమును వెంబడించినట్లయితేనే మన దోషములకు ప్రాయశ్చిత్తం కలిగి ఆత్మీయ బలం కలుగుతుంది. కృపా సత్యమును వెంబడించకుండా ఉంటే దినదినము బలహీనులం అయిపోతాము. బలము క్షీణించిపోతుంది. మన దోషాలు పెరుగుతాయి. లోకాశని పెంచుకుంటున్న కొద్దీ దోషంలోకి వెళ్ళి బలం తగ్గిపోతుంది. కాబట్టి యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు అంటున్నాడు. కానీ కృపా సత్యమును అనుసరించేవాడు నిలవగలడని యేసుక్రీస్తు వారు వచ్చి చూపించారు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్పాడు, ఏం చేశాడో ఈ కృపా సత్యమును మనం వెంబడించట చేత బలాన్ని పొందుకోగలము. దోషాల నుంచి నివారణ జరుగుతుంది. దోషాల నుంచి నివారించాడైనా కృపాసత్యముగా వచ్చి నివారించాడు. నివారించబడినటువంటి మనము, మన పాపాలు శాపాలు అన్నీ ఉన్నాయి. వాటి నుంచి కూడా జయం పొందాలంటే మనం కూడా ఏం చేయాలంటే కృపను సత్యమును వెంబడించాలి. నన్ను పోలి నడుచుకొనుడి, నన్ను వెంబడించుడి, నా మాట గైకొనుడి, నేనే జీవాహారం అని చెప్తున్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో రాస్తున్నదే, మీరు క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి. అది నా శరీరము,
తిని త్రాగువాడు అంటే శరీరము ఎంత తినగలము? ఒక సంఘం ఉందంటే 10 మందో 50 మందో అయితే ఎంత ఎంత తినగలం? కొద్ది కొద్దిగా తినగలం ఒక రొట్టెని. అలాగే ఉన్న దాంట్లో అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఇది కృపాసత్యము మనకు చూపించినటువంటి మార్గం. పొలాలు సంపాదించుకుంటే, పెద్ద పెద్ద చర్చిలు సంపాదించుకుంటే, విస్తారమైన జనాన్ని సంపాదించుకుంటే, బిల్డింగులు సంపాదించుకుంటే, ఆస్తులను సంపాదించుకుంటే, ఉద్యోగాలు సంపాదించుకుంటే కృప కాదది. కృపను ఆపోజిట్ చేసేశారు. కృప వదులుకుంటే కృప, సంపాదించుకుంటే కృప కాదు. నీకు ఇచ్చిన ఉద్యోగంలో నువ్వు వచ్చిన దాన్ని నీ వరకు ఉంచుకొని మిగతాది ఇచ్చేసిన దాన్ని, పనిచేసిన దాన్ని అంటే ఇన్వెస్ట్ చేస్తున్నావు. పనిచేయడం అంటే ఏం లేదు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నావు. నువ్వు ₹1,00,000 సంపాదించావు, 20,000 ఇన్సూరెన్స్ కడుతున్నావు, తర్వాత చీటీలు వేసుకుంటున్నావు, అవి వేసుకుంటూ ఇవి వేసుకుంటున్నావు, నువ్వు ఒక 20,000 ఖర్చు పెట్టుకుంటున్నావు. ఇవన్నీ ఎందుకని? ఈ లోకంలో డబ్బు డెవలప్ అవుతుందని, డబ్బు మల్టిపుల్ అవుతుందని, పెరుగుతుందని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు. అక్కడ కాదు, నా దగ్గర ఇన్వెస్ట్ చేసుకో అంటున్నాడు ఆయన. అందుకని నీ ఇన్వెస్ట్మెంట్ నీకే ఉంటుంది. నువ్వు నాకు ఇచ్చావు అనుకో నీకే ఉంటుంది, నేను నీకు ఇచ్చాను అనుకో నాకే ఉంటుంది. అది నీకు ఇచ్చానంతే. నాది ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది? అది దేవుని దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. అందుకని ఇవ్వమంటున్నాడు. అందుకనే మీరు అందరూ కూడా కొట్టుకోమాకండి, ప్రేమగా ఉండండి. ఇది సత్యము, ఇది చెప్పండి. సత్యము చూపించినటువంటి మార్గం ఏంటంటే, నా శరీరము నా రక్తము తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంటున్నాడు ఆయన. అందుకే రాస్తున్నాడు, యూదులకు ఒక సమస్య వచ్చింది. ఏంటి? ఈయన శరీరం తిని త్రాగాల? ఇలాగైతే మనం బ్రతకలేము. ఎట్లాగరా? మనం పరలోకంలో ఉన్నావా, భూలోకంలో ఉన్నావు? ఇలాగైతే ఎలాగా? ఆ కొద్దిగలు ఎలా బతుకుతాం? కొద్దిగలు ఎలా జీవిస్తాం? కొద్దిగా ఎలాగా అంటే కుదరదు. నీ దోషానికి విడుదల వచ్చిందన్నట్లయితే, నీ దోషాలకి విడుదల లేదు. అయితే దేవుడు చూస్తే నేను బ్రతకలేను, నా 3-4 తరాలకి నా ఆ శాపాన్ని పిల్లల మీదకి వెళుతుంది. కాబట్టి నేను ఆయన మాట వినాలి. ఆయన చెప్పిన ప్రకారం నా దోషాలకు విడుదలిచ్చాడు. ఇక నా దోషాలని నేను పెంచుకోకూడదు. లోక విషయంలో ఆయన ఇచ్చిన ఆహారాన్ని తిని నేను బ్రతకాలి. ఆయన చెప్పిన విధంగా నాకు కలిగినవన్నీ కూడా ఆయనలో నేను ఇన్వెస్ట్ చేయాలి. ఆయన నా సెక్యూరిటీ, ఆయనే నా సెక్యూరిటీ బాండ్, ఆయనే నాకు సర్వము అన్న విషయానికి వెళ్ళాలి. అప్పుడు దోషానికి ఏం జరుగుతుందంటే, దోష శిక్షకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు, ఇక మనం చేయనవసరం లేదని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోవటానికి కాదు. ప్రాయశ్చిత్తం చేసిన ఆయన సత్యవంతుడు. అబద్ధంలో బ్రతుకుతున్న మనం ప్రాయశ్చిత్తం చేయాలని చెప్పి సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారు సత్య మార్గాన్ని చూపించారు. ఇక్కడ శిష్యులుగా వచ్చినటువంటి వారందరినీ ఆయన ఎన్నుకుంటున్నప్పుడు, ఉండాలనుకున్న వారు ఎవరు, వెళ్ళిపోవాలనుకున్న వారు ఎవరో చెప్పండి అని ఆయన ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపులో చెబుతున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అది ఏంటంట, 51 వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవమున కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన శరీరము తిని త్రాగేవాడు ఒక్కటిగా ఉండాలి. అందరూ చూసినట్లయితే హెచ్చు తగ్గులు ఉండకూడదు. అటువంటి సంఘంగా ఉండాలి. అయ్యా 1,00,000 మంది ఉన్నాము, 10 లక్షల మంది ఉన్నాము, 5 ఏళ్లే సరిగ్గా లేవే, అంతమంది ఎలాగుంటారు అంటే మరి ఎలా ఉంటారని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలు ఎందుకు చెప్తున్నాడు ఇంత వివరంగా? ఇలా ఉండాల్సిందే, ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదు అన్నాడు. వచ్చింది 70-80 మంది దాకా వచ్చారు. సుమారుగా 82 మంది వచ్చారు. 82 మంది వస్తే ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోమని అనలా. ఉండమంటే ఈ విధంగా ఉంటే నా దగ్గర ఉండండి అంటే ఉండనన్నారు. అయితే వెళ్ళిపోండి అన్నాడు ఆయన. మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యుని అడుగుతాడు ఆయన. ఇవన్నీ ఇక్కడ రాయబడ్డాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి ఉన్నటువంటి వచనాలు. యూదులు ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించరి. ఏంటి శరీరం తినమంటాడేంటి అని అంటే వీళ్ళకి అర్థం కావట్లా. శరీరం తినమంటున్నాడేంటి? యేసు శరీరం నేను చెప్తున్నా కూడా మీరు యేసు శరీరం తినటం ఏంటి? మన పెద్ద పెద్ద గిడ్డంగులు ఉన్నాయి కదా, బాగా భారీ ఎత్తున ఉన్నాయి కదా, ఎక్కువ సంపాదనలు ఉన్నాయి కదా, అవి తినొచ్చు కదా, కొద్దిగా ఏంటి నాకు ఆయన ఇచ్చాడని చెప్పి నేను తీసుకోవచ్చు కదా అని వీళ్ళ ఆలోచన. ఈ లోకంలో ఉన్న వారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆలోచన. వీళ్ళు ఏంటంటే ఈయన శరీరం తినమంటం ఏంటని చెప్పి వీళ్ళకి అవగాహన లేదు. అయితే ఈ రోజునటువంటి అన్యజనులైనటువంటి మనకి అవగాహన ఉంటుంది. ఆయన రక్తము తిని త్రాగుతున్న వారు, బాప్తిజం తీసుకుని తిని త్రాగుతున్న వారికి ఐడియా ఉంది, ఒక ఆలోచన ఉంది.
కానీ వీళ్ళకి లేదు. ఇది ఈరోజు మనకి సువార్త అర్థం అవుటకు మనం చేస్తున్నాం. కానీ చాలామందికి రొట్టె ద్రాక్షారసంకు ఉన్నటువంటి విలువ తెలియట్లా. రొట్టె ద్రాక్షారసం ఏంటంటే ఒక రొట్టెలో ఉన్నటువంటిదే అందరూ తింటారు. ఒక బ్యాంక్ బ్యాలెన్సే 10 మంది చర్చి ఉన్నా 50 మంది చర్చి ఉన్నా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ కిందే అది వాళ్ళలో వాళ్ళు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. ఒకడు సంపాదిస్తాడు, ఒకడు సంపాదించడు. ఒక అవయవం మనం చూసినట్లయితే పొట్ట ఏమి చేయదు, శుభ్రంగా అంటే పొట్ట లోపల అది వర్క్ చేస్తుంది, కానీ పొట్ట అలా ఉంటుంది, లోపల వర్క్ ఉంటుంది, కదలదు. మిగతాది కాళ్ళు కదులుతాయి, చేతులు కదులుతాయి, అన్నీ వెళుతూ ఉంటాయి. ఒక అవయవాలుగా, ఒక దేహంగా ఎందుకు చూపించాడు ఆయన యేసుక్రీస్తు వారు? ఈ విధమైనటువంటి ఐక్యత ఉండాలి. ఒక బ్రెడ్ అందరికీ సరిపోవాలి. అందరు తీసుకున్నప్పుడు బ్రెడ్లో ఒకరికి మంచిది రావటం, ఒకరికి తక్కువ రావటం ఉంటుంది. అంతా బ్రెడ్ అంతా ఏదైతే ఉందో కలిగి ఉందో అదంతా ఉంటుంది. రక్తం కూడా అంతే. రక్తంలో ఏ చిన్న విషయం మలినం ఉన్నా, ఆ రక్తంలో ఏ విధమైన శ్రేష్టత ఉన్నా, ఏవైనా ఉన్నా కూడా అదే వస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఏ దోషము లేని ఆయన రక్తము తీసుకోవటం అందరూ కూడా సమానత్వానికి చూపిస్తుంది. ఈ ఈదులు ఏమంటారంటే ఈయన శరీరం తినటం ఏంటి, రక్తం తాగటం ఏంటని. ఈరోజు క్రైస్తవులు అంటున్నారు శరీరము రక్తం తాగటం అంటే ఏమీ లేదు, మాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ బీరువాలో దాచుకుని, ఇంట్లో దాచుకుని, బ్యాంకులో దాచుకుని, ఇన్సూరెన్స్ కంపెనీలో దాచుకుని, బిల్డింగుల్లో దాచుకుని, ఆ పెద్ద పెద్ద చర్చిల్లో దాచుకుని, జనాల్లో దాచుకుని, అంటే జనాల్లో కాదు, పెద్ద పెద్ద జనాలను చూసుకుని దాచుకుని ఇన్సూరెన్స్లు చేసుకున్నాము, వీటిని బట్టి దాచుకున్నాము, ఇట్లా దాచుకోవటం ఇది మా ఆశీర్వాదం, ఇది ఈ రొట్టె ద్రాక్షారసం మేము వచ్చి అందరితో పాటు తాగుతాం. రొట్టె ద్రాక్షారసం చెప్పేది ఏంటి? నీవు రొట్టె విరిచి తిన్నప్పుడు అంత సమానంగా తీసుకోవాలి. అందరు ఇంత మొక్కే తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు. అదే బంగారాన్ని పెడితే ఇంత గడ్డలు తీసుకుంటారు, ఎంత దొరికితే అంత తీసుకుంటారు. అందుకని ఆయన ఏం చేశాడు? శరీరము రొట్టె. ఆ శరీరం రొట్టె ఏంటి? ఇంతే తీసుకుంటారు, అందరికీ అది సరిపోతుంది. అలాగా ఆయన అంటుంటే ఎలా తింటాం, ఇది ఎలా కుదిరిద్ది? కావున యేసు ఇట్లా మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. మీలో మీరు జీవం గలవారు కావాలి. మీ పాపాలకి, దోషాలకి, మీ పాప దోషానికి నివారణ జరుగుతుంది. అయితే ఈ కృపాసత్యమును వెంబడించినప్పుడు రొట్టె ద్రాక్షారసమును కూడా మీరు తిని త్రాగాలి. అప్పుడు తాగితేనే మీలో మీరు జీవం గలవారుగా ఉంటారు. జీవం గలవారిగా మనం ఉంటాము. ఆ జీవం గలవారు ఉండాలని కోరుకుంటాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాణిని లేపుదును. ఈయన చెబుతున్నారు యేసుక్రీస్తు వారు. వచ్చినటువంటి శిష్యులుగా ఉంటానని వచ్చిన వారందరికీ చెప్తున్నాడు, అయ్యా నా దగ్గర ఏ గొప్పతనం లేదు, అద్భుతాలు ఇవన్నీ చేస్తున్నాను కదా. అసలైనటువంటి అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే నిత్యరాజ్యంలో మనం ఉండటం, మీరు ఉండటం, చేర్చబడటం. కాబట్టి మీరేం చేయాలంటే నా శరీరం తిని రక్తం తాగాలి. ఈ విధమైనటువంటి విషయాల్ని చెప్తున్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఈ స్థితిలో ఉంటేనే మీరు బాగా, నేను ఇక్కడ నా దగ్గర ఉంటే మీకు బాగా భూమి మీద ఉన్నటువంటి ఆహారాలు శ్రేష్టమని పెట్టేస్తానని చెప్పి ఇదో మాకండి. కానీ రాబోయే రోజుల్లో మీరు ఈ విధంగా ఉండాలి. ప్రజెంట్ మీకు ఆహారం ఫుల్గా ఉండొచ్చు, తింటున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ దొరుకుతున్నాయి, అన్నీ బాగానే ఉంది. కానీ రాబోయే రోజుల్లో మీరు చేయాల్సినటువంటి లోక ఉపవాసం ఉంది. అందులో కొద్దిగా ఆహారమే తీసుకుంటారు, మితముగా ఉంటారు, హెచ్చుగా మీరు వెళ్ళిపోరు. అటువంటి ఆహారం ఏంటంటే జీవాహారం. అది మీరు జీవించే ఆహారం, అది మీరు జీవం కలిగినటువంటి వారుగా ఉండే ఆహారం. అది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఈ విధంగా ఉన్న వాళ్ళతో నేను ఉంటాను. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగానే జీవించును. యేసుక్రీస్తు వారి భూమి మీద కూడా ఆయన తండ్రి నన్ను పంపెను, తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. తండ్రి ఏదైతే ఇచ్చి బ్రతకమని చెప్పాడో అదే తిన్నటువంటి జీవించినట్టు ఆయన జీవింపజేసినటువంటి తండ్రి జీవింపజేసాడు యేసుక్రీస్తు వారిని.
అదే జీవాన్ని ఆయన మూలంగా కలుగుతుంది మనకి. ఆయన తినటం మూలముగా జీవించును, మనం కూడా తినటం మూలంగానే జీవిస్తాము. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నా తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను నిశ్చయంగా మీతో చెబుతున్నా, ఈ ఆహారం తిన్నవాడు ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. వచ్చినటువంటి శిష్యులు చెప్తున్నాడు, 82 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. ఆయన కపెర్నహూములో బోధించుచున్న సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. శిష్యులుగా ఉన్నటువంటి వారందరూ ఈ విధంగా ఉండాలి. ఈ విధమైనటువంటిది నా శిష్యులుగా ఉండగోరువాడు ఈ విధంగా ఉండాలి. వాడు లోకాన్ని విడిచిపెడితేనే కానీ నా శిష్యుడిగా ఉండనేరడు అంటున్నాడు ఆయన. అందుకే వీళ్ళు చెప్తున్నాడు, వివరంగా చెప్తున్నాడు. 60వ వచనం, ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఆయన శిష్యులలో అనేకులు 12 మంది కాదు, 82 మంది దాకా సుమారుగా వచ్చారని చెప్తున్న చరిత్ర. ఆ 82 మందిలో ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. ఏంటి, డబ్బులు వదిలేసేయాలా? మాకు వచ్చిన శాలరీ 80,000 పోయిన ₹1,00,000. ఆ ₹1,00,000ని 20,000 మాకు ఖర్చు అవుతుంది, 40,000 ఖర్చు అవుతుంది, 60,000 మేము పనిచేసేయాలా? జనాల మీద ఉంచాలా? మేమందరం ఒకటిగా ఉండాలా? ఒకే బ్రెడ్ తినాలా? మేమంతా ఎవరి లోటు లేకుండా జీవించాలా? ఒక సంఘంగా ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా? సత్యం కలిగి ఉండాలా? కృప కలిగి ఉండాలా? కృపా సత్యాన్ని వెంబడించాలా? అలా కుదరదు. మాకు దోషాలను శిక్ష, మా దోషం నుంచి విడుదల ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు దోష శిక్ష నుంచి విడుదల ఇచ్చాడు కాబట్టి మా దోషాలను ఇంకా మేము ఏం చేయనవసరం లేదు అనుకుని వెళ్ళిపోమాకండి, వెళ్ళిపోతాము అని అనుకుంటున్నారేమో. దోషాలని వదిలిపెట్టాలి. దోష శిక్ష రోజు రోజుకి పెరగకూడదు. దోషంలోకి వెళ్ళకూడదు. దేవుడు దోషాన్ని కనిపెడితే ఎవ్వడం కూడా నిలబడలేము. అటువంటిది మన కొరకు కృపా సత్యముగా వచ్చి ఆయన చెప్పి కృప వలన మన దోషములకు ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన. కాబట్టి మనము కూడా, మన దోషాలు ఉన్నాయి, మన దోషాలను కూడా మనము కూడా ప్రాయశ్చిత్తం చేయాల్సిన వారమైనాము. అంటే సిలువ మరణం పునరుద్ధానాలను ఆయన జయించిన విధంగా స్థితిలోనే మనం ఉండాలి. కానీ మనం సిలువ పడతామా? కాదు, రోజు సిలువను మోస్తూ వెళ్ళాలి. వాడే నా శిష్యుడు అంటున్నాడు ఆయన. అందుకని అంటున్నారు, ఇది కఠినమైన మాట. ఈ మాట చెప్పి చర్చిలు కట్టమనండి, పాస్టర్స్ని కట్టలేరు. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు, ఇది కఠినమైన మాట. యేసుక్రీస్తు వారు బుజ్జగించి చెప్పలేదు, తండ్రి చూసుకుంటాడులే నాకేం సంబంధం అని కూర్చోలా. వచ్చింది పని చెప్పాడు. తండ్రి తనకేం చెప్పాడో అది చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏం చెప్పారో అది చేశాడు పౌలు గారు. యేసుక్రీస్తు వారు చెప్పింది మనము చేయాలి. శిష్యులు చేశారు. యేసుక్రీస్తు వారే నిజమైన సేవకుడు. ఈరోజు సేవకుడు అని పిలువబడుతున్న వాడు యేసుక్రీస్తు వారు చెప్పిన దాన్ని చెయ్యాలి, దాన్ని అనుసరించి చెప్పాలి. చెప్పిన వాడే సేవకుడు అవుతాడు. లేకపోతే దొంగ, దోచుకునేవాడు, వంచకుడు, దుర్మార్గులు అని బైబిల్లో యేసుక్రీస్తు వారి పలు విధాలుగా వారి గురించి దుర్బోధకులని, తోడేళ్ళని అనేక రకాలైనటువంటి వాటిగా పోల్చాడైనా. అనేక రకాలుగా చెప్పాడు. ఇది కఠినమైన మాట. వచ్చినటువంటి శిష్యులుగా ఉంటామన్నారు. అయ్యా, నా శిష్యులుగా ఉండాలంటే పరిస్థితి ఇది, ఇలా ఉంటుంది. నాతో పాటు ఉండాలంటే కృపా సత్యమును వెంబడిస్తే మీరు అంతకుముందు చేసిన దోషాలకు విడుదలిచ్చా, మరలా దోషాన్ని మిమ్మల్ని అంటుతూ ఉంటుంది. ఏదో విధంగా కడుక్కోవాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అబద్ధతనాన్ని వదిలేయాలి, లోకాస్తులను వదిలేయాలి, సత్య ప్రేమలలో నిలబడాలి, సత్య కృపలలో వెంబడించాలి అని చెబుతున్నాడు. ఇది కఠినమైన మాట అన్నారు వాళ్ళు. ఇది ఎవడను వినగలడని చెప్పుకొనిరే. ఈ మాటలు చెప్తుంటే ఇది ఎవరు చేస్తారు? ఈ భక్తి ఎవడి వల్ల అవుతుంది? ఎంత కఠినమైందా అంటే, కఠినమైనది అన్నది వాక్యం చెబుతుంది, కానీ పాస్టర్స్ చెప్పట్లా. దేవుడు చూసుకుంటాడులే అంటున్నారు. దేవుడు చూసుకుంటాడని చెప్పి యేసుక్రీస్తు వారు వదిలిపెట్టలా. ఆయనకు అప్పచెప్పిన పని చేశాడు, మనకు అప్పచెప్తుంది కూడా. ఈ కఠినమైన మాట చెప్పటమే. కఠినమైన మాట ఇది, కఠినమైందే. దీన్ని చేసేవాడే నా శిష్యుడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సిలువ బ్యాచి మంది, ఆశీర్వాదాల బ్యాచి కాదు మనం. క్రైస్తవుడు అంటే సిలువ. ఆయన 3 మేకులను ఛేదించలేకపోయాడు, లాక్కోలేకపోయాడు, రక్షించుకోలేకపోయాడు అంటున్నారే. అటువంటి వారు మనము. ఆయనను మన దేవుడు, ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఉన్నాము. ఆయన వలె మనం జీవించబద్ధులమై ఉన్నాము.
కృపాసత్యముల వలన దోషములకు ప్రాయచిత్తము కలుగుతుంది. ఈ కృపాసత్యమును వెంబడించటయే దేవునియందు భయభక్తులు కలిగి ఉండటము సామెతల గ్రంథంలో రాయబడుతుంది. ఇది భయభక్తులు మనకు కలిగి ఉండాలి. ఇది కఠినమైన మాట అనేది యేసు తన శిష్యులను దీన్ని గూర్చి సణుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, నేను దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? ఇలా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే జీవం గలవాడు అని, నిత్య జీవం గలవాడని తెలియజేస్తుంటే మీరు చున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, నేను దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారు. ఇది మీకు అబ్జెక్షన్గా ఉందా? ఇలాగ అభ్యంతర పడుతున్నారా అంటే, అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? అదే రొట్టి ద్రాక్షారసం తిని ఆయన మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూచిన ఎడల ఆయన తండ్రి వద్దకు వెళుతున్నప్పుడు మీరు చూస్తే ఏమంటారు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మన శరీరానికి ఆహారం ఉంటేనే బ్రతుకుతాము, ఇల్లు ఉంటేనే బ్రతుకుతాము, వాతావరణం ఉంటేనే బ్రతుకుతాము, అది ఉంటేనే బ్రతుకుతాము అంటున్నారే. ఏమీ లేవే. ఆకాశ పక్షులకు గూడులను, నక్కలకు బొరిలు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చుకున్నటకైనను స్థలము లేదే అన్న పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన చూసినప్పుడు మీరేమంటారు? ఆత్మయే జీవింపచేసింది అనే పరిస్థితి. శరీరము కేవలం నిష్ప్రయోజనం, గుర్తుపెట్టుకోండి అని మరలా వాళ్ళకి చెప్తున్నాడు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. విశ్వసించేవాడెవడో, విశ్వసించలేని వాడెవడో, ఆ మాటలను అంగీకరించేవారెవరో యేసుక్రీస్తు వారికి తెలుసు అంటే దేవుడిగా కాదు, ఆయన సత్యమును వెంబడిస్తున్నప్పుడు, సత్య కృపలో ఉన్నప్పుడు, కృపాసత్యముగా కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నప్పుడు ఆయన గ్రహించగలిగాడు. ఈరోజు మనము ఆయనలాగా గొప్పవారమేం కాదు, ఆయనలాగా ఆ ఆజ్ఞలను కృపాసత్యములో మనం వెంబడిస్తున్నప్పుడు ఆయనను అప్పగించేవారెవరు, ఆయనను అనుసరించేవారెవరు, ఎవరికి విశ్వాసం ఉంది, ఎవరికి విశ్వాసం లేదు, ఎవరు ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారో మనం గుర్తుపట్టచ్చు. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడైనా నా దగ్గర రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను. తండ్రి కృప అనుగ్రహిస్తేనే ఎవడన్నా నా దగ్గరికి వస్తాడు తప్ప, ఈ హేతువును బట్టి చెప్తున్నా. ఏ హేతువా? రొట్టె ద్రాక్షరసం తిన్నవాడే నాతో పాటు ఉంటాడు. రొట్టె ద్రాక్షరసం తిన్నవాడు సమానత్వాన్ని కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి సత్యం చెబుతాడు. ఇటువంటి వాడే నా దగ్గర ఉంటాడు. మీకు చెప్తున్నాను అదే. ఇక్కడ ఉన్నటువంటి మీరందరికీ కూడా చెప్తున్నా. వీళ్ళు అభ్యంతర పడుతున్నారు, ఈ అభ్యంతర పడుతున్నారు, చేయలేము, ఇది కఠినమైన మాటని. కానీ మీరు అంగీకరించినట్లయితే, మీరు విన్నట్లయితే, మీరు ఈ హేతువును బట్టి మీరు గనక రొట్టె ద్రాక్షరసం తిని బ్రతుకుతాము, సమానత్వంగా మేము ఉంటాము, మా సహోదరులను ప్రేమిస్తాము, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాము, సత్యము చెబుతాము, మేము నష్టపోయినా నాయన కృపాసత్యముగా మా కొరకు ఎంతో నష్టాన్ని, ఏ దోషము లేని నీవే మా దోష నివృత్తికి ప్రాయచిత్తం చేయటానికి వచ్చి నువ్వు చేసినటువంటి ప్రాయచిత్తం వల్ల మేము రక్షించబడ్డాము. అలాగే ఈ కృపాసత్యమును మేము వెంబడించుట చేత, సహోదరుల ఐక్యత తీసుకురావటం చేత, సహోదరులతో సమానంగా జీవించుట చేత మా దోషములకు ప్రాయచిత్తము దినదినము కలుగుతుంది. మనం తెలియకుండా అనేకమైనటువంటి కొన్ని విషయాలు మన శరీరంలో, ఆలోచనలు, తలంపుల్లోనూ ఎక్కడో జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నిటిని మనం ఏమీ చేయలేము, నియంత్రించలేము. కానీ కంట్రోల్ చేయగలము. దేని ద్వారా అంటే కృపాసత్యమును వెంబడించుట ద్వారా. లోకాన్ని మనం సంపాదించుకోకుండా, లోకాన్ని మనలో పెట్టుకోకుండా ఉన్నట్లయితే అనేకమైన శరీరము స్వీకరించాలని చూసిన కృపాసత్యము మనలో ఉండి మన దోష శిక్ష నుంచి విడుదలిచ్చి ఆత్మీయ బలాన్నిచ్చి ముందుకు సాగింపజేస్తుంది. అందుకనే శ్రమలను ఆయన అనుమతిస్తున్నాడు. తన కుమారులకు శ్రమలు రావటం గల కారణం ఏంటంటే ఒక్కటిగా ఉండుట చేత, ఐక్యతతో తీసుకురావడం చేత, ఆదుకొనుట చేత, ఒకరు ప్రోత్సహించుట చేత వచ్చే సమస్యలో నుంచి యేసుక్రీస్తు వారు మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. అందుకని ఒక ఐక్యత తీసుకొచ్చినప్పుడు దోషాలకు ప్రాయచిత్తం జరుగుతూ ఉంటుంది. అది కృపాసత్యము మన కొరకు ప్రాయచిత్తం చేసింది. ఆ కృపాసత్యములో మనం నడిచినట్లయితే అదే విధంగా ప్రాయచిత్తం జరుగుతుంది. తర్వాత ఇంకా ఆయన అడుగుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఫైనల్గా ఒక మాట అడుగుతున్నాడు, 66వ వచనం,
6వ 66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. 70 మంది దాకా సుమారుగా వెళ్ళిపోయారు. ఇంక ఎప్పుడు కూడా ఆయన వెంబడించలేదు. ఇది కఠినమైన మాట, ఇది చేయటం కష్టం అని అభ్యంతరపడ్డారు. ఉన్న మాట చెబితే దేవుని వెంబడించడానికి సత్య మార్గంలో ఉండేవారు ఉంటారు. మిగతా వాళ్ళందరికీ దేవుడు చూస్తాడు. నాకు ఒకప్పుడు ఇంతే, నేను వినలేదు, తర్వాత విన్నాను. ఇది కాదు మనం చెప్పాల్సింది. యేసుక్రీస్తు వారు అలా కాదు. ఆయన ఏ దోషము లేదు, దోష శిక్ష భరించడానికి వచ్చాడు ఆయన. ఇక పాపము చేయకు అంటున్నాడు. అందుకని కృపాసత్యాన్ని వెంబడించండి అని చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయితే వీళ్ళు వెనక్కి తీసి వెళ్ళిపోయారు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, 12 మందిని అడిగితే సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నీవే నిత్య జీవ మాటలు గలవాడవు. ఇవి కఠినమైన మాటలు వాళ్ళకి 70 మందికి. కానీ 12 మందిలో సీమోను పేతురు చెప్తున్నాడు, నువ్వే నిత్య జీవ మాటలు గలవాడవు అని ఆయనతో చెప్పాను. విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. మేము రొట్టె ద్రాక్షారసం తినే బ్రతుకుతాము, మాకున్నవన్నీ వదులుకున్నాము, నీ మీదే మేము ఆధారపడ్డాము, నీ మాటలే నిత్య జీవాన్ని ఇస్తాయని మేము గుర్తుపట్టామన్నాడు. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 మంది గురుని ఏర్పరచుకొనలేదా? మీరు ఒకడు సాతాను అని వానితో చెప్పాను. ఇందులో ఒకడు సాతాను ఉన్నాడు, వాడిని గురించి చెప్తున్నాడు అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గురించి ఈ మాట చెప్పాను. ఇక్కడ నిత్య జీవన గురించి ఎవరైతే మీరు ఉంటారంటే వీళ్ళతో పాటు ఉంటానని చెప్పి ఉండిపోయింది ఒకటి, అదే అపవాది, అదే ఇస్కరియోతు యూదా. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా ఈ 12 మందిలో ఒకడిగా చేరిపోయాడు. వీడు ఉన్నాడు ఇక్కడ నిత్య జీవం మాటలు కావాలన్న వారు వీళ్ళందరూ కూడా 11 మంది కూడా అంగీకరించారు. వీళ్ళందరూ కూడా కఠినమైన మాటలని చెప్పి వెళ్ళిపోయారు. కానీ అపవాది సంబంధించిన వాడు ఒకడు ఉండిపోయాడు. దోషములకు ప్రాయశ్చిత్తం జరగాలంటే కృపాసత్యము మన జీవితంలో కూడా జరిగించాలి. ఆయన యొక్క మాదిరిని మనం చూపించాలి. ఆయన ఏదైతే చేశాడో అదే చేయాలి. యోహాను గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4-5-6 వచనాలు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడనని చెప్పుకునేవాడు ఆయనను ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన ఏ విధంగా అయితే కృపాసత్యములో నడిచి ఉన్నాడో ఆ విధంగా నడవాలి. ఆ విధంగా నడవలవాడు అబద్ధికుడు, నడుచుకోని వాడు అబద్ధికుడు. అంటే ఆ కృపాసత్యమును ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కృపాసత్యము ద్వారా ప్రాయశ్చిత్తం మనకు జరిగింది. మరలా మనం పాప శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాయశ్చిత్తం కూడా ఎలా జరుగుతుంది? ఈ కృపాసత్యమును వెంబడించుట చేత, అంటే లోకాబద్ధ ధనాన్ని సంపాదించకుండా ఉండుట చేత, విస్తార ధనాన్ని కూర్చుకోకుండా ఉండుట చేత మనకు కలిగిన దాన్ని ఇతరుల మీద ఇన్వెస్ట్ చేయాలి, ఇతరులకి ఆ సహాయం అందించాలి. మరలా వాళ్ళ దగ్గర నుంచి సహాయం పొందుకోవాలని కాదు, ఇంకో చోట నుంచి ఆయన మనకి ఇస్తాడు, మన అవసరాలు అక్కర్లు ఆయన తీరుస్తాడు. ఈ విధమైనటువంటి విశ్వాసంతో మనం ముందు సాగాలి. మన దోషాలను కనిపెడితే మన బ్రతకం, కానీ మన దోష శిక్ష నుంచి విడుదలిచ్చాడు. దోషాలు చేసిన వారు 3-4 తరాలకి శిక్ష ఉంటుంది, కానీ ఆ శిక్షలను కొట్టేశాడు. ఒకవేళ ఆయన దోషాలను కనిపెడితే మనం ఎవరూ కూడా బ్రతకలేము. కానీ దోష శిక్ష నుంచి కృపాసత్యం వల్ల మన దోషములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు కూడా మనం కూడా ఈ కృపాసత్యములు వెంబడించుట చేత మన దోష శిక్షకు ప్రాయశ్చిత్తాన్ని జరుగుతూ ఉంటుంది. ప్రాయశ్చిత్తం మనం ఏంటి? చేసిన తప్పుకి మనం చేయాల్సింది ఏంటంటే, హానర్ అవ్వాల్సింది ఏంటంటే ఆయనందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలంటే సామెతలో రాస్తున్నాడు కదా, ఆయనందు భయభక్తులు కలివాడు చెడుతనం నుండి విసర్జించును, చెడుతనం నుండి తొలగిపోవాలి. చెడుతనం ఏంటంటే లోకాన్ని సంపాదించుకోవటం చెడుతనం. దాని నుండి ఏం చేస్తాడు? బయటకు వచ్చేసి ఇది భయభక్తులు గలవాడు. కాబట్టి కృపాసత్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం నడవాలి. దోషాలు కనిపెడితే మనం ఉండలేము, కానీ ఇప్పుడు ఆ దోష శిక్ష నుంచి ఆ దోషాల నుంచి మనకి విడుదల ఇచ్చాడు.
యేసుక్రీస్తు వారు కృపాసత్యంగా వచ్చాయి. ఈ కృపాసత్యమును మనం వెంబడించినట్టయితే కృపాసత్యముల వల్ల మన దోషములకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి ఈ వర్తమానం ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే, మన దోషాలు ఇంకా ఎక్కువైపోయినట్లయితే, డబ్బులు సంపాదించుకుంటా ఇంకా లోకంలో ఎక్కువగా వెళ్ళిపోతున్నట్టయితే బలహీనులైపోతారు మీరు. దేవుళ్ళు బలవంతులు కాలేరు. మీరు బలవంతులు కావాలంటే అబద్ధధనాన్ని విడిచిపెట్టాలి. దోష శిక్ష నుంచి విడుదల పొందాలంటే కృపాసత్యముల ద్వారా వెంబడించాలి. కృప ఏమైతే ప్రేమ కలిగి ఇచ్చిందో, కృప ద్వారా మనకు ఏ విధంగా అయితే ఆయన ప్రత్యక్షమయ్యాడో, అదే విధంగా ఆ సత్యం అయితే ఏదైతే ఆయన చూపించాడో, సత్యంగా ఏదైతే ఆయన మార్గంలో నడిచి చూపించాడో, లోకాన్ని సంపాదించుకోలేనటువంటి సత్య మార్గాన్ని చూపించాడు. అదే విధంగా మనం నడిచినట్లయితే నిత్య స్వాస్థ్యాన్ని మనకి ఇస్తానని చెప్తున్నాడు. మన దోషాలకు నివారణ జరుగుతుందని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి ఈ వర్తమానం ద్వారా ఆయన మనతో మాట్లాడినందుకు సర్వగంతమై ఆయనకే చెల్లిస్తూ, ఈరోజు ఈ మాటలు మాట్లాడటకు ఇచ్చినటువంటి అవకాశానికి కొనసాగించినటువంటి ఆయనకి సర్వగంతమై చెల్లిస్తూ, కృపాసత్యమును మనం ఎల్లవేళలా వెంబడిస్తూ మన జీవిత పర్యంత వరకు, మరణ పర్యంత వరకు ఆయన నమ్మకంగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.